Hello, 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 hello. Yes, of course, a lot of people are waiting for this video. Yes, of course, I know. ఇంత ఫ్రీక్వెంట్గా బేసిక్లీ నేను రాను ఎఫ్బి వీడియోస్కి లైవ్ వీడియోస్కి బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది. మీ అందరికీ తెలుసు మన నాగబాబు గారు తన 6th కమెంట్ అని చెప్పి ఏదో అందరికీ టెన్షన్ క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. బాలయ్య బాబు గారు ఏమన్నారు, అంత పెద్ద మాట ఏమని ఉండుంటారు, చిరంజీవి గారు ఫీల్ అయ్యారా, ఫీల్ అవ్వలేదా, లేకపోతే చిరంజీవిని అన్నారా, పవన్ కళ్యాణ్ అన్నారా, నాగబాబుని అన్నారా అనే క్యూరియాసిటీ అందరికీ వచ్చేసింది. సో ఇలాంటి టైంలో నేను కూడా ఎదురు చూశాను, నేను కూడా చాలా క్యూరియస్గా ఎదురు చూశాను. అంత పెద్ద మాట ఏమని ఉండుంటారు, ఈయన ఎందుకు అంత ఫీల్ అయిపోయారు అని నేను కూడా చాలా వెయిట్ చేశాను. వీడియో రిలీజ్ అయింది, చూశాను. సో నా రంగం నేను కూడా సిద్ధం చేసుకున్నాను. సో వదులుదాం బాణాలు. ఇంతకీ విషయం ఏంటో తెలుసా? ఆయన ఏమని అన్నారంటేనంట, మన బాలయ్య బాబు గారు 2012లో, ఇప్పుడు కాదు, ఇది 2019. ఈ 2019 నుంచి ఆయన 2012లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఏ రాజకీయ దురుద్దేశాలు ఆయనకి లేవట. అలాగే ఎవరి మీద ఎత్తిపోసే అదే ఏమంటారు అబ్బా, ఎవరి మీద దుమ్ము ఎత్తిపోసే కార్యక్రమం నేనేం పెట్టుకోలేదు, నాకు ఏ కక్షలు కార్పణ్యాలు లేవు, మేము హీరోలు, మేము కలిసి ఉంటాం అని చెప్పేసి అన్నారు. మీరు హీరో క్యారెక్టర్లు ఎప్పుడు చేసి ఉండలేదేమో అని నాకు అనుమానం. ఏదో రమ్యకృష్ణ గారితో 1-2 చేసినట్టున్నారు, అది కూడా రౌడీ క్యారెక్టర్లు. బేసిక్లీ మీరు సినిమాల్లో రౌడీ క్యారెక్టర్లు చేశారని తెలుసు, కానీ మీరు బేసిక్గా రౌడీ అని మాత్రం నాకు తెలియదు. ఎందుకంటే మీ వీడియో చూస్తే ఎన్ని బెదిరింపులు ఉన్నాయంటే అన్ని బెదిరింపులు. అంటే లూజ్ టంగ్ అంటున్నారు బాలయ్య బాబు గారిని, అండ్ ఆల్సో ఇదేంటి మా జోలికి వస్తే బాగోదు అంటున్నారు. ఓ పక్కన మా ఫ్యాన్స్ ఊరుకోరంటున్నారు, మా ఫ్యాన్స్ని తప్పు చేయరంటున్నారు, మా ఫ్యాన్స్ అప్పుడప్పుడు తప్పు చేస్తారంటున్నారు, అబ్యూజివ్ వర్డ్స్ మాట్లాడతారంటున్నారు. అండ్ ఆల్సో మాలో మేము కొట్టుకున్నాం అంటారు, మళ్ళీ మేము కలిసి ఉంటాం అంటున్నారు. మేము ఎన్ని కొట్టుకున్నా మేము కొట్టుకుంటాం, కానీ బయట వాళ్ళు వచ్చి అటాక్ చేయకూడదు అంటున్నారు. అసలు మీ వీడియో చూస్తే ఎన్ని తప్పులు తడకలు ఉన్నాయో, ఏం మాట్లాడుతున్నారో మతి స్థిమితం లేదు అని చెప్పేసి చాలా క్లియర్గా అర్థమవుతుంది నాగబాబు గారికి. ఎందుకంటే ఒక మనిషిని మాట్లాడేటప్పుడు అంటే మీకు ఏ రివెంజ్ తీర్చుకునే ఉద్దేశం లేకపోతే ఎప్పుడో 2012లో మాట్లాడిన మాటలు ఈరోజు మీరు వీడియో చేసి మాట్లాడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సో అందరికీ తెలుసు, చంటి పిల్లోడిని అడిగినా చెప్తారు, ఈ రోజున్న జనరేషన్ బాగా తినే ఫుడ్ని బట్టి ఎవరికి అంత తెలివితేటలు లేకపోకుండా లేరు. మీరు ఎంత సర్ది చెప్పుకోవాలనుకున్నా సర్ది చెప్పుకునే రోజులు చాలా దూరం అయిపోయాయి. ఇప్పుడు దాకా ఇదేంటి ఒక సెక్స్కి సంబంధించి, లేకపోతే ఒక వెర్రీ కామెడీకి, అలాగే అక్రమ సంబంధాలతో ఉన్న కామెడీకి మీరు నవ్వే కుసంస్కారం కలిగిన మీరు ఒక జడ్జ్ అనుకున్నాను. కానీ ఈరోజు ఇంత హీనమైన ఇంకా దిగజారిపోయి ఈరోజు ఫ్యాన్స్కి గొడవలు పెట్టి ఈరోజు మీ పబ్బం గడుపుకోవాలి అని అనుకోవడం మీ అంత మూర్ఖులు, మీ అంత పిచ్చోళ్ళు ఇంకొకళ్ళు లేరని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకటి, ఇంతకీ గొడవ ఏంటంటే 2012లో చిరంజీవి గారిని బాలకృష్ణ గారు ఏమన్నారంటే, మా నాన్నగారి కాలి గోరికి కూడా చిరంజీవి సరిపోడు. ఇది కామెంట్. ఇప్పుడు ఇంత రచ్చ ఎందుకు అంటే ఈ ఒక చిన్న కామెంట్ వలన. ఓకే, ఇది చిన్న కామెంట్ కాదు, మాకు చాలా మండిపోయింది, మేము అసలు రగిలిపోయాం. మరి మీకు ఇప్పుడు ఏ స్టేజ్ వచ్చిందని మీరు మాట్లాడారు నాకు అర్థం కాలేదు. అంటే మీరు జబర్దస్త్ జడ్జి అవ్వడం వలన మీరు ఈరోజు పెద్దోళ్ళు అయిపోయారు అనుకుంటున్నారా, లేకపోతే మీ తమ్ముడు సీఎం అయిపోయాడు అనుకుని మీరు ఈరోజు మీకు ధైర్యం చూసుకుని మాట్లాడుతున్నారా? అసలు మీ మనసులో ఉన్న ఉద్దేశాలు ఏంటి? అవి నెగిటివా పాజిటివా అని అనుకుంటే ఎవరైనా చాలా క్లియర్గా చెప్తారు. మీకున్న కుసంస్కారం కానివ్వండి, లేకపోతే మీకున్న మెగా ఫ్యామిలీ అంతా మొత్తం కోట్లు బిజినెస్ చేసి సంపాదించుకోవాలని అనుకోనివ్వండి, డబ్బులు పిచ్చ కానివ్వండి, మీ ఫ్యామిలీకి ఉన్నంత పిచ్చ, మీ ఫ్యామిలీకి ఉన్నంత తట్టుకోలేని తనం, అసహనం, అలాగే ఎవరైనా బాగుపడుతుంటే చూసే లక్షణం లేకపోవడం కేవలం మెగా ఫ్యామిలీకి మాత్రమే చెందింది. అది ఏ ఫ్యామిలీ వాళ్ళు కూడా
అంటే మా బాలయ్య బాబు గారి ఫ్యామిలీకి అలాంటి ఉద్దేశాలు కానీ, లేకపోతే మీలాగా నీచమైన క్యారెక్టర్ లేని మాటలు మాట్లాడి ఫేమస్ అవుదామని మాత్రం కానీ, లేకపోతే ఇదేంటి అడ్డదారుల్లో వెళ్ళి వెన్నుపోట్లు పొడుద్దామని కానీ, మీరు నిజంగా వెన్నుపోటు పొడిచేవాడిని ఎవరు హీరో అనరు. వెన్నుపోటు పొడిచేది మీ పవన్ కళ్యాణ్ పొడిచాడు టీడీపీకి, అలాగే మీరు పొడుస్తున్నారు. మీరు కూడా మీ అన్నయ్య పొడిచాడు ఆరెంజ్ సినిమా అప్పుడు. అలాగే ఇంకా మీరు వెన్నుపోట్ల గురించి అల్లు అరవింద్ గారు మీకు గొడవలేదా ఆరెంజ్ సినిమా అప్పుడు? లేకపోతే ఇంకా అలా మాట్లాడుకుంటా పోతే వెన్నుపోట్లకి పెట్టింది పేరు మీ ఫ్యామిలీ. ఇంకా కొన్ని మాటలు నేను ఎందుకు మెరీ ఇన్డెప్త్గా వెళ్ళిపోవడం అని చెప్పేసి, రేణు దేశాయికి పవన్ కళ్యాణ్ గొడవలేదా? వెన్నుపోటు రాజకీయాలు, వెన్నుపోటు పనులు చేసేది మీ ఫ్యామిలీ. అమ్మాయి ఎంత బాధపడింది, ఎంత ఏడ్చింది, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపింది. ఆ అమ్మాయి ఏడుపు ఉత్తినే పోదు. మీ తమ్ముడు సీఎం అవుతాడని చెప్పేసి మీరు ఏదో మాట్లాడుతున్నారు. అవన్నీ పట్ట పగలు కనే కలలు, అసలు జరగవు. అసలు మీ తమ్ముడేంటండి? ఏమండి, రాజకీయాల్లోకి దిగి 5 సంవత్సరాలు అయినప్పుడు మరి 4 సంవత్సరాలు ఏమీ చేయకోకుండా, ఒక పుణ్య కార్యక్రమం కూడా చేయకుండా, ఏదో మాత్రానికి ఏదో చేసి ఈరోజు సీఎం అయిపోతాడు అని అనుకోవడం మాత్రం మీ మూర్ఖత్వం అని చెప్పేసి బుర్రలేని నాగబాబు గారికి నేను చెప్తున్నాను. సో అసలు పాయింట్లలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మా బాలయ్య గారు ఏమన్నారు? కాలిగోటికి కూడా సరిపోరు అని కదా ఒక మాట కదా అన్నారు. సరే, ఇప్పుడు మీ ఫ్యామిలీ అందరికీ కలిపి ఉతుకుతా. మీ ఫ్యామిలీ వాళ్ళందరూ ఎవరెవరిని ఏమేమన్నారో మరి ఆ నోటి దురద మా బాలయ్యకు ఉందో, లేకపోతే లూజ్ టంగ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి నాగబాబు గారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే, ఏదో నోరు ఉంది కదా అని చెప్పి మెగా ఫ్యామిలీ అండ చూసుకుని ఏదో మాట్లాడితే మాత్రం ఇక్కడ ఎవరి ఫ్యామిలీకి ఎవరు తగ్గిలేరు. ఎవరి ఫ్యామిలీ కూడా అంత మీ ఫ్యామిలీ లాగా ఏదో పేషెన్స్ మా ఫ్యామిలీకే ఉంది, మేము మాత్రమే తట్టుకున్నాం, మేము మాత్రమే భరిస్తున్నాం, కాపీ డైలాగులు మాట్లాడకండి మీరు. అసలు నిజంగా అణకువ, నిజంగా పేషెన్స్ ఉంది అంటే కనుక అది కేవలం ఒక జగన్ గారికి, చంద్రబాబు గారికి, ఒక లోకేష్ గారికి, అలాగే బాలయ్య బాబు గారికి. వీళ్ళకున్నంత పేషెన్స్ అనవసరమైన వాటిలో వేలు పట్టడం అనేది వాళ్ళు చేయరు. మీరు ఎంత కెలుక్కుంటున్నా, ఏదో 2012లో మాట్లాడిన మాటని ఎంత కెలుక్కుంటున్నా కానీ ఈ రోజుకి ఎవరు మాట్లాడాల. మిమ్మల్ని ఆటలో అరటిపండు అంటారు కదా, మీలాంటి ఆటలో అరటిపండుకి నేను సరిపోతా, అసలు వాళ్ళు మాట్లాడక్కర్లేదు. సో ఇప్పుడు మాట్లాడుకుందాం. నాగబాబు గారు మీకు రోజా గారికి ఉన్న రిలేషన్షిప్ అంటే ఫ్రెండ్షిప్ గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడక్కర్లేదు. మీకు రోజా గారు చాలా బాగా తెలుసు. అందరికన్నా కూడా మంచి ఆత్మీయురాలు, మంచి స్నేహితురాలు మీకు. సో అలాంటి రోజా గారు మరి మీ పవన్ కళ్యాణ్ని మాట్లాడినప్పుడు మీరు ఏమైపోయారు? ఆవిడ ఎంత గలీజ్ మాటలు మాట్లాడింది. కాలి గోటికి సరిపోలేదు అన్న మాటకి రోజా గారు మీ తమ్ముడు చిరంజీవి గారు పక్కల్లో పడుకోబెట్టుకుంటారు. ఏమన్నారమ్మా, పవన్ ఒక ప్యాకేజ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి అన్నారు. అప్పుడు మీకు కోపం రాలేదా? అలాగే చిరంజీవిని మోసం చేసింది పవన్ కళ్యాణే అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు మీకు కోపం రాలేదా? అలాగే పవన్కి గుండు కొట్టించింది ఒక పార్టీ అని చెప్పేసి మాట్లాడారు. అప్పుడు మీకు కోపం రాలేదా? మీ తమ్ముడేమో బయటకు వచ్చి నాకు అసలు గుండు కొట్టించలేదు, నాకు తొక్కలేదు, తోలలేదు అని చెప్పేసి ఆయన ఏదో సినిమాలు చేసుకుని ఏదో కవర్ చేసుకున్నాడు, సినిమా కోసం గుండు కొట్టించుకున్నా అది ఇది అని చెప్పేసి. బట్ నిజం ఏంటో, ఎకిలి చేష్టలు చేస్తే, రౌడీ వేషాలు వేసింది ఎవరు? మీ ఫ్యామిలీ చేసిన తరిమి కొట్టాను, షూటింగ్ స్పాట్లో కొట్టాను అని చెప్పి మీ తమ్ముడే చాలా సందర్భాల్లో ఒప్పుకున్నాడు. అలాగే మీ తమ్ముడేదో రౌడీయిజం చేయబోతే తీసుకెళ్లి గుండు కొట్టించిన మాట వాస్తవం అని చెప్పి రోజా గారు చాలా క్లియర్గా చెప్పారు. అలాంటప్పుడు మీరు రోజా గారిని ఏమన్నా అన్నారా? రోజా గారి పక్కన కూర్చుని అలా ఇలా భుజాల మీద కొట్టుకుని నవ్వుకుంటారు. ఇది ఎంతవరకు న్యాయం? రోజా గారిని ఎందుకు మాట్లాడట్లా? ఇంకా విషయం ఏంటంటే, ఆవిడ చాలా అడ్వాన్స్గా వెళ్ళిపోయి రేణు దేశాయ్ గారు లాంటి వాళ్ళని
రేణుదేశాయ్ ఎంతమంది దగ్గర పడుకుంది అని చెప్పేసి మాట్లాడారు. మరి మీ ఇంటి ఆడాళ్ళని అలా మాట్లాడినప్పుడు మీరు ఏం మాట్లాడారు? ఏం పీకారు ఆవిడ్ని ఏమన్నా అనగలిగారా? పబ్లిక్లో కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది టీవీలో కూడా చూశారు. ఆ మాట అన్నప్పుడు మరి మీకు పరువు పోలేదా? కాలి గోటికి సరిపోలేదు అని మాత్రమే అన్నప్పుడు మాత్రం మీకు పరువు పోయిందా? గుండు కొట్టించారన్నప్పుడు మీకు పరువు పోలే? ఇదేంటి పక్కలేసారు అన్నప్పుడు మీకు పరువు పోలే? ఇదేంటి మీకు సినిమాలో వెన్నుపోట్లు పొడిచారన్నప్పుడు మీకు పోలే? ఉదయ్ కిరణ్ మీకోసమే, మీ ఫ్యామిలీ గురించి ఉరేసుకుని చచ్చిపోయాడు, మీరు చేసిన ప్రెషర్ వల్లనే వాళ్ళకి సినిమాలు రాకోకుండా చేసి వాళ్ళని అడ్డంగా తొక్కి రౌడీజం చేసి మీరు అబ్బాయిని చనిపోవడానికి కారణం మీరే అని చెప్పేసి అదేంటి ఆ మధ్య వార్తలు వచ్చినాయి. అప్పుడు మీకు బాధ అవ్వలేదు? అలాగే శ్రీజ విషయంలో ఆమె వేరే అతనితో ఆవిడ ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు తరిమి వాళ్ళని రౌడీయిజం చేసింది మీ ఫ్యామిలీ. రౌడీయిజాల గురించి మళ్ళీనేమో తొత్తరపాటు నిర్ణయాలు తీసుకుని అబాస్పాలైంది మీరు. ఆ అమ్మాయి ఎక్కడో నేషనల్ ఛానల్ని ఆశ్రయించి మమ్మల్ని కాపాడండి బాబు, చంపేసేలా ఉన్నారు, మమ్మల్ని రక్షించండి, మాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఆ అమ్మాయి నేషనల్ ఛానల్స్లో కూర్చుని మాట్లాడింది. అప్పుడు మీకు పరుగు పోలేదా? కాలు గోరికి సరిపోలేదు అన్నప్పుడు మీకు మాత్రం పరుగు పోయిందా? ఓకే. ఇప్పుడు మోహన్ బాబు గారు కూడా కొన్ని సందర్భాల్లో చిరంజీవి గారిని అన్నారు. బాలయ్య బాబు గారు ఒక్కరే కాదు, మోహన్ బాబు గారు కూడా అన్నారు. చాలామంది, ఒకళ్ళు కాదు, చిరంజీవి గారిని చాలామంది చాలా మాటలు అన్నారు. ఈవెన్ బాలసుబ్రహ్మణ్యం గారికి ఇదేంటి చిరంజీవి గారికి ఎందుకు పడదండి? బాలసుబ్రహ్మణ్యం గారు లైఫ్ స్పాయిల్ అవ్వడానికి, అంటే ప్రొఫెషనల్ లైఫ్ స్పాయిల్ అవ్వడానికి కేవలం చిరంజీవి గారు మాత్రమే కారణం అంటారు. ఉదయ్ కిరణ్ గారు లాంటి పెద్ద మంచి ఆర్టిస్టులు, గొప్ప ఆర్టిస్టులు చనిపోయడానికి కారణం చిరంజీవి గారు అంటారు. బ్లడ్ బ్యాంక్ పెట్టింది, వ్యాపారం చేస్తున్నారు, దాని మీద కోట్లు సంపాదించారు అని అంటారు. మరి ఇవన్నీ ఎంతవరకు వాస్తవాలు, ఎంతవరకు వాస్తవాలు కాదు అని చెప్పేసి మేము ఎప్పుడైనా అడిగామా? అడగలేదు. ఇప్పుడు మరి ఒక హయాంలో మీ ప్రజారాజ్యాన్ని విలీనం చేసినప్పుడు ఎన్ని వందల కోట్లు వచ్చినాయో నాకు స్వతహాగా తెలుసు. ఎందుకంటే మీ ఫ్యామిలీలో ఉన్న వ్యక్తే, మీరు డబ్బులు ఎక్కడెక్కడ పెట్టారు, ఎన్ని ఇళ్లకి తరలించారు, ఆ బ్యాగులు ఎక్కడికి వెళ్ళినాయితో సహా నాకు చాలా క్లియర్గా తెలుసు. నాకు చాలా క్లియర్గా తెలుసు. సో దాని గురించి మేము ఎప్పుడైనా మాట్లాడామా? మాట్లాడలేదు. కానీ మీరు తవ్వుకోవడం వలన మీ మొత్తం బయటకు వస్తుంది. మీ డ్రైవర్ని అడిగితే ఎంగిలి చేత్తో కాకిని కొట్టడు మా చిరంజీవి. ఎక్కడైనా మెతుకులు ఎగిరితే ఆ ఎగిరిన మెతుకులు కాకులు తింటాయనే భయంతో మా చిరంజీవి ఎంగిలి చేత్తో కాకిని కొట్టరు అని చెప్పేసి కూడా అన్నారు. అసలు మీ గురించి చెప్పుకోవాలనుకుంటే అబ్బో 1-2 కాదు, చాలా దారుణమైన మీ ఫ్యామిలీ వాళ్ళే నీచంగా కామెంట్స్ చేసుకున్నారు. స్టేజ్ల మీద ఎన్నిసార్లు తిట్టుకున్నారు మీరు అంతెందుకు? మా అభిమానులు, మా పవన్ అభిమానులు, మా చిరంజీవి అభిమానులు అంటున్నారు. అభిమానులు పట్టుకుని మీరు స్టేజ్ల మీద ఎన్నిసార్లు తిట్టారు? మీ అభిమానుల్ని, వేరే అభిమానులు కూడా కాదు, మీ సొంత అభిమానుల్ని మీరు ఎన్నిసార్లు తిట్టుకున్నారు? సో ఇవన్నీ చెప్పుకుంటా పోతే మీకు మీరే గాలిలు తీసుకున్న, అంటే ఇప్పుడు నాగబాబు గారు, బాలయ్య బాబు గారు ఏదో కాలిగోటికి అని గోరుతో పోయేదాన్ని ఈరోజు గొడ్డల దాకా తీసుకొచ్చుకుంటున్నారు మీరు. ఈరోజు పరిణామాలు ఏమాత్రం ఇలా పోతాయని అని అనుకోకండి. మీరు 6వ కామెంట్ చేసి నేను దీన్ని ముగిస్తున్నాను అని అంటున్నారు, కానీ దీన్ని ప్రారంభిస్తున్నారు. ఇది గోరుతో పోయేది కాదు, కాలి గోరు అని అన్నారు కదా, గోరుతో పోయేది కాదు, గొడ్డల దాకా తెచ్చుకున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేకపోతే నాగబాబు గారికి కానివ్వండి, లేకపోతే చిరంజీవి గారికి కానీ. చిరంజీవి గారికి రాజకీయ ప్రస్థానం అంతమైపోయింది అని చెప్పి మీ నోటితో మీరే చెప్పారు. త్వరలో మీకు అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా అలాగే ఆ రోజులే రాబోతున్నాయి. మళ్ళీ మీరు అందరూ సినిమాల్లోకి వెళ్ళి వేషాల కోసం అడుక్కునే రోజులు వస్తాయి. ఎందుకంటే మీకు ఇప్పుడు ఇదేంటి పెద్ద సినిమాలు కూడా చేసుకోవట్లేదు, మీ అన్నయ్యకి కూడా క్రేజ్ తగ్గిపోయింది, ఇంకేం పెద్ద సీనేం లేదు బేసిక్గా. సో మీరేదో బాలయ్య బాబు గారి సినిమా ఎఫెక్ట్ చేద్దాం అనుకున్నారు. రేపు మీ కొడుకు కానీ, లేకపోతే మీ వైపు నుంచి అల్లు అరవింద్ గారు కానీ, లేకపోతే మీ అన్నయ్య గారు చేసే సినిమాలకు మాత్రం చాలా పెద్ద గండే పడుతుంది ఇప్పుడు. ఎందుకంటే మీరు హర్ట్ చేసింది ఒకళ్ళని ఇద్దరిని కాదు, మొత్తం చాలామంది, అటు జగన్ గారి ఫ్యాన్స్ కానివ్వండి, ఇటు టీడీపీ ఫ్యాన్స్ కానివ్వండి, అటు బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా 75% ఆఫ్ ద పీపుల్ని మీరు కోల్పోయారు. ఎవరో 25% ఉన్న యూత్ని మీరేదో టార్గెట్ చేసుకుని వాళ్ళు ఏదో మీ జీవితాలకు ఉపయోగపడతారు, మీ సినిమాలు నిలబడతాయి అని అనుకోవడం చాలా హాస్యాస్పదం. ఇది మాత్రం చాలా క్లియర్. అలాగే
దివంగత నేత అంటే ఇప్పుడు ఇంకొక సెక్షన్లోకి వద్దాం. ఇప్పుడు దాకా ఎవరెవరు మీ ఫ్యామిలీని తిట్టారు, మీ ఫ్యామిలీని తిట్టినప్పుడు మీరెందుకు రెస్పాండ్ కాలేదు, అంత అంటే కాలిగోటికి కూడా సరిపోలేదు అన్న కామెంట్ కన్నా నీచాతి నీచమైన దరిద్రాతి దరిద్రమైన మీ ఫ్యామిలీ లేడీస్ మీద ఇంకా కొన్ని కామెంట్స్ ఉన్నాయి. నేను టైం వచ్చినప్పుడు మాట్లాడతా. మీ ఫ్యామిలీ లేడీస్ మీద ఇంకా నువ్వు నాట్ ఓన్లీ రేణి దేశాయ్ గారు, ఇంకా మీ ఫ్యామిలీ లేడీస్ కొంతమంది ఉన్నారు, వాళ్ళ మీద కూడా కామెంట్స్ వచ్చినాయి. కానీ బయటికి మాట్లాడితే బాగోదని చెప్పేసి నేను మాట్లాడట్లేదు. నా సంస్కారానికి లేకపోతే మా నేను బాలయ్య బాబు గారి గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇలాంటి సందర్భాల్లో కొన్ని మాటలు మాట్లాడటం ఎందుకు అని మాట్లాడట్లేదు. సో మీరు క్యారెక్టర్ల గురించి మాట్లాడితే అందరి క్యారెక్టర్లు, నా క్యారెక్టర్ గురించి మాట్లాడకండి. నా క్యారెక్టర్ గురించి నేనే ఓపెన్గా చెప్పుకున్నా పబ్లిక్లో. నేను ఇలా కొంతమందికి నేను దాసోహం అవ్వాల్సి వచ్చింది అని చెప్పేసి నేనే చెప్పుకున్నాను. దాని గురించి మీరు నా ప్రత్యేకంగా నా క్యారెక్టర్ గురించి మీరు ఏం తవ్వుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు చెప్తున్నారు మీరు అందరూ గొప్పోడు, చిరంజీవి గొప్పోడు, మా పవన్ గొప్పోడు, వాళ్ళని ఏమన్నా అంటే నేను ఏగవాళ్తే నేను ఒప్పుకోను అని చెప్పేసి అంటున్నారు. సో ఆబ్వియస్లీ ఇంత కోట్ల మంది మిమ్మల్ని ఫాలో అయ్యేటప్పుడు మీ క్యారెక్టర్లు కూడా జనాలు తెలుసుకోవాల్సిన అవసరం చాలా మటుకు ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరి మీద కామెంట్స్ చేశారు, ఇప్పుడు కాలు గోటు మీదకి మీకు కోపం వచ్చింది కదా, మరి మీరు వీళ్ళు ఎంత కోపపడాలో ఇప్పుడు నేను చెప్తాను. దివంగత నేత, అలాగే మాజీ ముఖ్యమంత్రి, అందరి కొన్ని కోట్ల మందికి ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, ఆయన చనిపోయి సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రోజుకి కన్నీళ్లు పెట్టుకునేవాళ్ళు, అలాగే ఆయన ప్రతిరోజు గుర్తు తెచ్చుకునేవాళ్ళు, దేవుడి ఫోటోల్లో ఆయన ఫోటో పెట్టుకుని పూజించుకునేవాళ్ళు, ఈ రోజుకి అన్నం తినేటప్పుడు ఒకసారి ఆయన తలుచుకునేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. అది ఆయన గొప్పతనం. మీరు అలాంటి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని అనకూడని మాటలని మీరు అన్నారు. మీరు ఏ పొగరు చూసుకుని ఆ మాటలు మాట్లాడుతున్నారో నాకు నాగబాబు గారు మీ తమ్ముడి తరపున మీరు సమాధానం చెప్తారో, లేకపోతే మీ అన్నయ్యని తెచ్చుకుంటారో, ఖాళీగా ఉన్న మీ అన్నయ్యని తెచ్చుకుంటారో, లేకపోతే ఎవరిని తెచ్చుకుంటారో తెచ్చుకోండి. సో ఆయన ఎందుకు అనాల్సి వచ్చిందో నాకు ఒకసారి సమాధానం చెప్పాలి. మీరు ఆరో కామెంట్తో, ఆరో వీడియోతో మీరేదో సరిపెట్టేసాం అనుకుంటే మాత్రం అది కుదరదు. మీకేదో సినిమా ఏదో పవన్ కళ్యాణ్ని ఫోర్స్ చేసి చేయమన్నారంట వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఫోర్స్ చేస్తే నేను చేయను అని చెప్పేసి మీ తమ్ముడు అన్నాడంట. అసలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి స్థాయి తెలుసా మీకు? వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పవర్ తెలుసా? ఆయన ఫోర్స్ చేయాల్సిన అవసరం అసలు ఆ స్థాయి నీకు ఉందా పవన్ కళ్యాణ్ గారు? నాకు అర్థం కావట్లేదు. అప్పుడు నీకు ఎన్ని ఫట్లు ఉన్నాయి అసలు? నీకు అసలు ఒక సినిమా ఏడ్చిందా అప్పుడు? ఆయన ఎందుకు ఫోర్స్ చేస్తాను? నువ్వేమన్నా పెద్ద హీరోవా? నీతో పోలిస్తే మీ అన్నయ్య ఎంతో కొంత బెటర్. ఆయన చేయమంటారు కానీ నిన్నెందుకు చేయమంటారు? నాకు అర్థం కావాలా. సో అదొక పెద్ద అబద్ధం. సో మళ్ళీ నేమో స్కాములు జరిగినాయి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో అని చెప్పేసి అన్నారు. అలాగే వైఎస్ అనుచరుల్ని మేము ఆయన పంపించిన అనుచరుల్ని తరిమి కొట్టాను నేను అని చెప్పేసి అంటున్నారు. అసలు ఎంత నీచాతి నీచమైన స్థాయికి నువ్వు దిగజారి మాట్లాడుతున్నావో పవన్ కళ్యాణ్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. ఇది కేవలం తన పబ్లిసిటీని పెంచుకోవడం కోసం లేని చనిపోయిన దివంగతులైన ముఖ్యమంత్రి మీద ఆయన లేనిపోయిన ఆరోపణలు చేసుకుంటూ ఆయన గొప్పతనాన్ని పెంపొందించుకునే క్రమంలో ఆయన ఎంత కోల్పోతున్నాడో ఆయనకి అర్థం కాకోకుండా కొన్ని కోట్ల మంది మిమ్మల్ని అభిమానించే వాళ్ళ స్థాయి రోజు రోజుకి తగ్గిపోతుందనే విషయం పవన్ కళ్యాణ్ గారికి కానీ లేకపోతే నాగబాబు గారికి కానీ అర్థం కావట్లేదు. ఈరోజు నాగబాబు గారు బయటికి వచ్చే సత్తా ఉందా? ఈరోజు ఎక్కడైనా కార్యక్రమం పెడితే నాగబాబు గారు సపోర్ట్ లేకోకుండా, ఎవరు సపోర్ట్ లేకోకుండా కారు దిగి స్టేజ్ వరకు నడిచి వచ్చే అంత అవకాశం ఉందా ఈరోజు? మీరు హింసను ప్రేరేపిస్తున్నారు, మేము హింసను ప్రేరేపించట్లేదు. మా బాలయ్య అభిమానులు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైనా కానీ అందరూ సంయమనంతో ఉన్నారు. కాకపోతే మీరు అన్నారు కదా మా మెగా అభిమానులకు కొంచెం తిక్కుంది అని చెప్పి, మా తమ్ముడికి కొంచెం తిక్కుంది, మా మెగా అభిమానులకు తిక్కుంది అని. మా బాలయ్య బాబు అభిమానులకు కానీ మా వాళ్ళ ఫ్యాన్స్కి కనుక తిక్క రేగితే ఎలా ఉంటుందంటే మీరు ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ తిరగలేరు, అది మాత్రం పక్కా. సో దయచేసి పిచ్చ కామెంట్స్ చేసి జీవితాన్ని, మంచిగా ఉన్న జీవితాన్ని నాశనం చేసుకోకండి. అలాగే వైఎస్ జగన్ గారిని కూడా కొంచెం మాట్లాడారు. అలాగే వైఎస్ జగన్ గారి సిస్టర్ గురించి కూడా మాట్లాడారు. మరి మీ
జనసేన అలాగే మీ చిరంజీవి గారు పార్టీలో ఉన్న అభిమానులు ప్రెస్ మీట్లు పెట్టి వైఎస్ జగన్ గారి సిస్టర్ గురించి, క్యారెక్టర్ గురించి, అలాగే వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి మీకు అనవసరమైనవి చేయడం, రాద్ధాంతాలు చేయడం, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం ఎంతవరకు సబబు అని నేను అడుగుతున్నా. మీరు కాలు గోరు దాకా వెళ్తే మీరు ఫ్యామిలీల దాకా వెళ్ళిపోయి, వాళ్ళ రిలేషన్షిప్స్ దాకా వెళ్ళిపోయి మీరు చాలా దిగజారి మాట్లాడారు. ఒక రిలేషన్షిప్ మీరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అని అనడంలోనో, లేకపోతే నిజంగా మీరు కడుపు చేసి వదిలేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి భార్య ఆవిడ స్వయంగా కొన్ని ఇంటర్వ్యూస్లో ఏడుస్తూ చెప్పింది. అది ఎవరో అబద్ధం చెప్పో లేకపోతే పుట్టించో లేనిపోయిన కథలో చెప్పలా. చాలా క్లియర్గా ఆవిడ చెప్పినప్పుడు వైఎస్ జగన్ గారు అన్నారు, మీరు సొంత పెళ్ళాన్ని ఇలా నిలబెట్టుకోలేకపోయారు, ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు, మీరు కేవలం కుటుంబాన్ని నిలబెట్టుకోలేనప్పుడు రాష్ట్రాన్ని ఏ విధంగా నిలబెడతారు అనే ఉద్దేశంతో వైఎస్ జగన్ గారు ఆ మాట మాట్లాడితే షర్మిల గారి జోలికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అలా వెళ్ళినప్పుడు వైఎస్ జగన్ గారు ఎంత సంయమనం పాటించారు? ఆయన ఏమన్నా మీలాగా బులెటిన్స్ వదిలేరా? రౌడీయిజం అని మాట్లాడుతున్నారు. రౌడీయిజం ఒకవేళ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కానీ, లేకపోతే చంద్రబాబు గారు కానీ, లేకపోతే మా బాలయ్య బాబు కానీ చూపించాలనుకుంటే చిటికలో తుక్కడాలు అవుతారు మీరు. ఒక కనుసైగ చాలు మీ మెగా కుటుంబం ఇండస్ట్రీ నుంచి కొట్టుకుపోవడానికి, అలాగే పవన్ రాజకీయ భవిష్యత్తు అక్కడి నుంచి దిగిపోవడానికి. ఇప్పుడు నేను కొన్ని కామెంట్స్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. చిరంజీవి గారు ఎన్ని 100 కోట్లు తీసుకున్నారో, అలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ దగ్గర నుంచి ఎంత సొత్తు వచ్చిందో, అలాగే పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి రోజా గారు అన్న మాట ఎంత వాస్తవం ఉందో అందరికీ తెలుసు. అలాగే రాకపోయినా కూడా రేపొద్దున కమిటీలు వేస్తే కనుక మీ బండారాలన్నీ బయటకు వస్తాయి. ఆ తర్వాత మీరు అంటున్నారు కదా నేను చాలా నిజాయితీని అని చెప్పి. ఇంకొకటి మాట్లాడితే బాలకృష్ణ గారు మా తండ్రి అంటున్నారు కదా, మరి మీ సేమ్ పవన్ కళ్యాణ్ కూడా నేను ఒక కానిస్టేబుల్ కొడుకుని అని చెప్పేసి ఎన్నిసార్లు తలుచుకున్నారండి? మరి మీ తండ్రి మీకు గొప్ప అయినప్పుడు మరి మా బాలయ్య బాబు గారికి ఆయన తండ్రి ఇన్ని సేవలు చేసి ఒక ముఖ్యమంత్రిగా, ఒక దివంగత ముఖ్యమంత్రిగా, అలాగే ఒక పెద్ద ఆర్టిస్ట్గా, ఏమంటే చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్కి తరలి వచ్చేసినప్పుడు ఎవరండి వెన్నెముక? అప్పుడు చిరంజీవి ఫ్యామిలీ ఉందా అండి? హైదరాబాద్కి చెన్నై ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ తరలి వచ్చినప్పుడు ఆ రోజు వెన్నెముక ఎవరండి? ఎన్టీఆర్ గారు కాదా? మీ ఫ్యామిలీ వచ్చిందా? మీ ఫ్యామిలీ ఏమన్నా ప్రొడ్యూస్ చేసిందా అప్పుడు సినిమాలు? వెనకాల గోతులు తవ్వి డిస్ట్రిబ్యూటర్ల రూపంలో, అలాగే థియేటర్లు గుప్పెట్లో పెట్టుకుని, అలాగే సొంత అల్లు అరవింద్ మీ సొంత నాగుబాబుని ఏమవుతారు, సొంత బావగారు తమ్ముడు, మీరు కూడా బావే అవుతారో బామ్మరిది అవుతారు. సో మీకు అన్యాయం చేసినప్పుడు, మిమ్మల్ని వెన్నుపోట్లు పొడిచినప్పుడు మీరు ఏమైపోయారండి ఫ్యామిలీలు? మీ ఫ్యామిలీల గురించి వెనకాల చరిత్ర తీస్తే అంతా నీచాతి నీచం పురుగులు పట్టిన ఒక పుస్తకం. మీ తమ్ముడు చదువుకోవాలి మీ పుస్తకాలు, అంతేగాని ఎవరు చదవరు. సో మీ తమ్ముడు నేను కానిస్టేబుల్ కొడుకుని అని చెప్పి సింపతి కోసం, ఓట్ల కోసం ట్రై చేస్తున్నప్పుడు మా బాలయ్య బాబు తొడగొట్టి చెప్తాడు మా ఎన్టీఆర్ గారి గురించి, ఆయన గొప్పతనం గురించి. ఎన్టీఆర్ గారి గురించి బాలయ్య బాబు గారు చెప్పడం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా తొడగొట్టి చెప్తారు. ఎన్టీఆర్ గారు మా తెలుగు ఇండస్ట్రీని ఒంటి చేత్తో నడిపించారు అని చెప్పి. ఇప్పటికీ ఈ రోజు వరకు ఎన్టీఆర్ గారిని క్రాస్ చేసే లెవెల్కి ఏ నటుడు వెళ్ళడు. మీరు ఎంతసేపు గొప్పోళ్ళంటే ఎంజీఆర్ అంటున్నారు. ఎస్, ఆఫ్ కోర్స్ ఎంజీఆర్ గారు వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండి. అలాగే ఆయన మంచి రాజకీయంగా ఆయన కూడా దివంగత ముఖ్యమంత్రి. అలాగే తమిళనాడులో ఈ రోజుకి ఎంజీఆర్ గారు అంటే ఇంకా వల్లమాలిన అభిమానం. అది పక్కన పెడితే మళ్ళీనేమో రాజ్ కుమార్ గారు అని చెప్తున్నారు కన్నడ ఇండస్ట్రీలో. అంతేగాని తెలుగులోకి వచ్చేసరికి ఎన్టీఆర్ గారి పేరు మాత్రం మీరు మాట్లాడట్లా. ఏం చేశారండి? ఏం అన్యాయం చేశారు మీరు? మీకు ఎందుకింత కుళ్ళు? ఎందుకింత మీకు కంటి కావరం? ఎందుకింత కండ కావరం? మీకు ఏం చూసుకుని?
కాలి గోటుకి సరిపోలేదు అన్న దానికి ఈరోజు మీరు గొడ్డల దాకా తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఎన్ని రాజకీయ ప్రయోజనాలు పెట్టుకుని ఇప్పుడు మీ రాజకీయ ఎంట్రీ కోసం మీరు వేసే యాషలు పబ్లిక్ కోసం పబ్లిసిటీ కోసం పబ్లిక్లో ఇమేజ్ కోసం మీరు ట్రై చేస్తున్నారన్న దానికే తప్ప ఇది కేవలం రాజకీయ కుట్ర. అలాగే మీ తమ్ముడు బీజేపీ నుంచి ఎంత డబ్బులు తీసుకున్నారండి? ఎందుకంటే మీ పవన్ కళ్యాణ్ గారు వైఎస్ జగన్ గారిని లక్షల కోట్లు తీసుకున్నారు అని చెప్పేసి ముద్రేసేశారు. ఇంకా ఆ కేసులు దోషం నిర్దోషం ఇంకో తేల్చక ముందే మీ తమ్ముడికి ఏ అర్హత ఉందని చెప్పి లక్షల కోట్లు స్కామ్ చేశారని చెప్పి మాట్లాడే అర్హత ఏ విధంగా ఉంది? స్టేజ్ మీద ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియని మీ తమ్ముడు సీఎం అవుతాడా? మా తమ్ముడు సీఎం అయితే తప్పేంటా? నీకు బుద్ధుందా? ఇలాంటి వాళ్ళని మీరు ఇలాంటి వాళ్ళకి మీరు ఫ్యాన్స్. నాగబాబుకు ఒక ఫ్యాన్స్, మళ్ళీనేమో పవన్ కళ్యాణ్కి ఒక ఫ్యాన్స్. బుద్ధుండాలి ఆ ఫ్యాన్స్కి కూడా. బ్లడ్ బ్యాంక్ని అడ్డం పెట్టుకుని కొన్ని 100 కోట్లు సంపాదించారు. అలాగే సారీ 100 కోట్లు కాదు, సారీ ఇప్పుడు దాకా మనం వైఎస్ జగన్ గారిని గురించి ఈయన మాట్లాడిన మాటల్లో పడి నేను అంటున్నా కొన్ని కోట్లు సంపాదించారు. అలాగే కాంగ్రెస్ నుంచి వచ్చిన డబ్బు కూడా ప్యాకెట్లు కూడా మాకు చాలా క్లియర్గా తెలుసు. సో దాని గురించి ఎక్కువ కెలుక్కుంటే మాత్రం చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. నేను సాక్షిని, ప్రత్యక్ష సాక్షిని. అలాగే మీ ఇంట్లో వాళ్ళు కూడా నాకు కొంతమంది ఇన్ఫార్మర్స్ ఉన్నారు. అనవసరంగా మీరు కెలుక్కుని విషయాన్ని పెద్ద చేసుకుని చింపుకుంటే చిరిగేది మీ జీవితాలే. అటు బాలేబాబు గారిని కానీ, లేకపోతే వైఎస్ జగన్ గారిని కానీ, చంద్రబాబు గారిని కానీ, లోకేష్ గారిని కానీ మీరు ఇంత కూడా టచ్ చేయలేరు. ఎందుకంటే మీరు ఎతుకుదాం అనుకున్నా భూతద్దంలో పెట్టి ఎతికినా కూడా ఏమీ ఇలా కాలుగోర్లు, లేకపోతే ఏలుగోర్లు, ఏలు చిగుర్లు, లేకపోతే పంటిలో ఇరుక్కున్న తమలపాకు, ఇలాంటి మాటలే మాట్లాడుకోవాలి. ఇప్పుడు నేను ఒకటే క్వశ్చన్ చేస్తా అండి, లాస్ట్గా ఫైనల్గా ఒకటే మాట్లాడతా. తర్వాత ఫ్యాన్స్ ఎవరి ఫ్యాన్స్ అయితే వాళ్ళ ఫ్యాన్స్తో మాట్లాడతా. అలీ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు రీసెంట్గా, మీరు చూశారు. ఎన్నో మరి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు నాకు తెలియదు, కానీ మొత్తం మీద 1 సంవత్సరం 2 సంవత్సరాల పరిచయం మాత్రం కాదు అలీ గారితో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పరిచయం. ఈరోజు అలీ గారే బయటకు వచ్చి ఆయన ఎన్నో సేవలు చేస్తున్నారు. నాకు తెలుసు, నేను కళ్ళతో అలీ గారు ఎంతమందికి దానం చేశారో, అలాగే నాకు కూడా హెల్ప్ చేస్తున్నారు. నేను ఒకనొక సిచ్యువేషన్లో చాలా వర్స్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు నాకు కూడా హెల్ప్ చేశారు. అలాగే ఆయన నిజంగా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం సరిగ్గా రాకపోయి ఉండొచ్చు, కానీ బట్ ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెప్తారు అలీ గారు అంత గొప్ప వ్యక్తి ఇంకొకళ్ళు లేరు. ఆయన గౌరవం ఇచ్చి మాట్లాడే అంత ఇది ఎవరైనా సరే, ఎవరైనా రాగానే లెగిసి నుంచి మాట్లాడతారు అలీ గారు. అలాగే ఇదేంటి బాగున్నారా, ఎంతమంది సెల్ఫీలకు వచ్చినా నిలబడి మాట్లాడతారు. మీ పవన్ కళ్యాణ్ లాగా విసుగు అలాంటివి ఏమి ఉండవు. అలాంటి అలీ గారు ఎందుకు వేరే పార్టీల్లోకి వెళ్ళాల్సి వచ్చింది? అలాంటి అలీ గారిని కూడా అంటే డబ్బులు ఇవ్వలేరనా, లేకపోతే డబ్బులు మీరు ఖర్చు పెట్టలేక, లేకపోతే మీకు ఏమైనా భేదాభిప్రాయాలు ఉన్నాయా? అంటే మీరు సొంతగా ఉన్న ఫ్రెండ్నే మీరు చేరదీయట్లా, సొంతంగా ఉన్న అన్ననే మీరు మాట్లాడరు, సొంతంగా ఉన్న భార్యలనే మీరు వదిలేశారు, సొంతంగా ఉన్న పిల్లల్నే మీరు పట్టించుకోరు, టైం ఇవ్వలేరు. మరి మీరు ఏ విధంగా మీరు తండ్రిగా ఫెయిల్ అయ్యారు, ఒక భర్తగా ఫెయిల్ అయ్యారు, ఒక తమ్ముడుగా ఫెయిల్ అయ్యారు, లేకపోతే ఒక ఫ్యామిలీ మెంబర్గా మీ అమ్మగారికి మీరు టైం ఇవ్వలేరు, మీ అమ్మగారితో మీరు టైం స్పెండ్ చేయలేరు. మీరు ఏ విధంగా మీరు సక్సెస్ అయ్యారు కాబట్టి ఒక ఫ్రెండ్గా ఫెయిల్ అయ్యారు. ఈరోజు అలీ గారు బయటకు వచ్చి వేరే వాళ్ళ పార్టీలో జాయిన్ అయ్యి మంత్రి పదవి కోసం ఎదురు చూడటం అనేది ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది మీరు. ఒక ఫ్రెండ్గా ఫెయిల్ అయ్యారు. మీరు ఏదో మీ స్వప్రయోజనం కోసం, స్వార్థం కోసం ఈరోజు మీరు రోడ్ల మీదకి ఎక్కి గడ్డాలు పెంచుకుని అందరినీ ఇదేంటి మాయాజాలం చేద్దామని ఏమంటారు, మ్యాజిక్ చేసి, ఏమంటారు, ఇంద్రజాలం చేసి మీరు మళ్ళీ జనాల దృష్టిలోకి వెళ్ళి మీరేదో గెలుద్దామనే ప్రయత్నం చివరి మూమెంట్లో, అంటే ఒక సంవత్సరం ఉందనక ఇంకా ఎలక్షన్స్, మీరు ముందుకొచ్చి
ఏదో హడావుడి చేస్తున్నారు. ఇట్ విల్ నాట్ వర్క్ అండి. ఇంకా మీ నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి చేసినంత డ్యామేజు నిజంగా ఎవరు చేసి ఉండరు. మీరు ఇప్పుడు నాగబాబు గారు మాట్లాడటం వలన సీరియస్గా పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది. ఈరోజు ఓట్ బ్యాంక్ మీరు కోల్పోయారు. డిపాజిట్లు వస్తాయో రావో అనే డౌట్ కూడా నాకు వచ్చేసింది. మీ ఫ్యామిలీ మెంబర్సే పవన్ కళ్యాణ్ గారి లైఫ్ని, పొలిటికల్ లైఫ్ని స్పాయిల్ చేసుకున్నారు. ఈరోజు మీరు బయటికి వచ్చి మాట్లాడటం వలన మెగా ఫ్యామిలీ పరువు పోయింది. ఈ 6th కామెంట్ వలన బాలయ్య బాబు గారికి పోయింది, కానీ లేకపోతే మెగా ఫ్యామిలీకి వచ్చిందేంటో ఈరోజు జనాలు మీకు వచ్చే ఎలక్షన్స్లో, ఇంకొక 2-3 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అందులో తేల్చేస్తారు. సో ఇది నేను మీ 6th కామెంట్కి నేను ఇచ్చిన టిట్ ఫర్ టాట్. దీనికి బాలయ్య బాబు గారు లేకపోతే ఒక చిన్న అభిమానిగా, బాలయ్య బాబు గారి అభిమానిగా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నా ఆరాధ్య దేవుడు, ఆయన అభిమానిగా ఈరోజు మీ పుణ్యమా, నాగబాబు గారు పుణ్యమా అని చెప్పేసి ఈరోజు అందరి తరపున వాళ్ళ అభిమానురాలుగా మీకు ఇవ్వాల్సింది మీకు ఇచ్చేసాం. ఇప్పుడు మనం కొన్ని కామెంట్స్ చూద్దాం. పోసాని రావు శ్రీనివాస్ గారు, హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. రాజశేఖర్ చిన్న, హాయ్ ఫర్ ద లవ్ సింబల్స్. హాయ్ వెంకట్. బాలయ్య గారు అలా కామెంట్ చేయడం కరెక్టేనా? మరి ఆ సిచ్యువేషన్స్ వెనకాల ఏం క్రియేట్ చేసినాయో అది వెంకట్ కావులా అడిగారు. బాలయ్య బాబు గారు అలా కామెంట్ చేయడానికి పురికొల్పిన ఆ సందర్భాలు ఏంటో మీకు తెలిసి ఉండాలి. చిరంజీవి గారు ఓవర్గా మాట్లాడే, స్టేజ్ల మీద మాట్లాడేటప్పుడు వాళ్ళ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎంత గొప్పగా మాట్లాడతారో, వాళ్ళు ఎవరు లేరు అని చెప్పుకునే క్రమంలో బాలయ్య బాబు గారు అలా మాట్లాడి ఉండొచ్చు. దానికి 100% స్కోప్ ఉంది అలా మాట్లాడతారు అనడానికి. అరవింద్ చౌదరి, నన్ను ఎందుకు ఈశ్వర్ రామర్పు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మండా నవీన్ గారు, మేడం గారు మీలాంటి వారు ఒక్కరుంటే చాలు, ప్రశ్నించేవారు, నిజాలు చెప్పేవారు ఈ రాష్ట్రానికి కావాలి, థ్యాంక్ యూ. దొడ్డకుల సాయిబాబు గారు, హాయ్. ముఖేష్ అద్వానీ, హాయ్. జాఫర్ హుస్సేన్, హాయ్. ముఖేష్ అద్వానీ అండ్ హూ ఎల్స్? తేజశ్రీ రెడ్డి. నైట్ టైం మేకప్ ఏంటండి, నేను గుడికి వెళ్ళి వచ్చాను. జస్ట్ నాకు ఫీవర్ ఉంది, దట్స్ ద రీజన్ ఐ అప్లైడ్ లిటిల్ లిప్స్టిక్ బికాజ్ ఇట్స్ సో డ్రై, ఇట్ లుక్ ఆక్వర్డ్ వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్. కాజల్ ఒకటి, అండ్ ఇది కూడా మీకు మేకప్లో అనిపిస్తే, అంటే క్రిటిసైజ్ చేయడంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లారీలు ఎక్కే వాళ్ళు అంటారు, ఇదంటారు, అదంటారు, అయ్యయ్యో ఏదేదో మాట్లాడతారు పాపం. అంటే సంస్కారం లేని వాళ్ళకి, సంస్కారం లేని హీరోలకి సంస్కారం లేని ఫ్యాన్సే ఉంటారు. దాని గురించి మనం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయాల్సిందే ఉండదు. ఇలాంటి బిల్లిబిత్ర కామెంట్స్కి నేను అసలు దాడవను. అక్క వాళ్ళ బల్పు తగ్గించాలంటే నువ్వే కరెక్ట్. రాజ్ కుమార్, నీ పేరు క్లియర్గా చదవట్లేదు ఎందుకంటే మళ్ళీ నీ మీద వాళ్ళ కన్ను పడకూడదని. సుధాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ అని పెట్టారు మెసేజ్. Forget about Mega or NTR family. No one can abuse on media about others. What do you think? వాళ్ళు అబ్యూస్ చేసుకున్నంతగా స్టేజ్ల మీద వాళ్ళు తిట్టుకున్నంతగా, వాళ్ళ ఫ్యాన్స్ని వాళ్ళే తిట్టుకున్నంతగా ఎవరిని తిట్టలేదు. లోకేష్, బాలయ్య బాబు గారు చాలా మంచివారు. చిరంజీవికి ఒక స్టేటస్ ఉంది, పవన్ కళ్యాణ్కి ఒక స్టేటస్ ఉంది, స్నేక్ బాబుకి ఏం స్టేటస్ ఉందని బాలయ్యని అనడానికి. నితేష్ చౌదరి, కరెక్ట్. స్టేజ్ అనేది కష్టపడి తెచ్చుకోవడంలో ఉంటుంది. ఏదో చిరంజీవి గారి పేరు చెప్పుకుని 4 సినిమాలు హిట్ చేసుకుని
ఫేక్ ఫ్యాన్స్ని క్రియేట్ చేసుకుని డబ్బులు ఇచ్చుకుని తెచ్చుకునే వాళ్ళు మాట్లాడుతున్నారు. మొన్నటిదాకా డబ్బులకి వాళ్ళ వంక వీళ్ళ వంక చూసిన వాళ్ళు, చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకున్న వాళ్ళు, అంత మెగా ఫ్యామిలీలో ఉండి కూడా అన్నయ్య చేత హెల్ప్ చేయించుకోని వాళ్ళు, చెయ్యని అన్నయ్య ఉన్నందుకు అసలు మరి ఒకనొక దీనమైన స్థితి ఆయనే ఒప్పుకున్నారు. ఆయన ఇంటర్వ్యూస్లు మీరు చూస్తే కనుక ఆయన ఎటువంటి దీన స్థితికి వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ ఎన్ని ఇబ్బందులు పడింది ఒక ఆరెంజ్ సినిమా వలన. అబ్బో, ఇంక మాట్లాడుకోవడం వేస్ట్. సాయిబాబు గారు థ్యాంక్ యూ. 2012లో అంటే 2018లో తెచ్చావా బాబు? థ్యాంక్ యూ శ్రీరెడ్డి గారు, సూపర్గా చెప్పారు మాకు. రవితేజ థ్యాంక్ యూ. అసలు బాలయ్య బాబు అనే దమ్ము నాగబాబుకి లేదు, ఆయన జబర్దస్త్ షో చేసుకోమని చెప్పండి. శ్రీనివాస్ అసలు ఆ వ్యంగ్యమైన కామెడీకి అసలు నాకు ఒకటండి అర్థం కాంది, ఎన్ని కామెడీస్ అన్నా చేసుకోవచ్చు, కానీ నాకు నిజంగా నచ్చింది అంటే ఒక భార్య పక్కింటోడితో కనెక్షన్స్ పెట్టుకునేది అలాంటి స్కిట్లు ఏంటండి, ఈయనకి బుద్ధి లేదా అసలు? అలాంటి కామెడీని ఎంకరేజ్ చేస్తున్నారు. ముల్లగురి వంశీ గారు జై శ్రీరెడ్డి హిందూపూర్లో, అయ్యో సారీ వెళ్ళిపోయింది, బాగా కరెక్ట్గా చెప్పారు. బొల్లిపల్లి స్వాతి చౌదరి థ్యాంక్ యూ. ఎస్ బాలగోపాల్ రాజు చింతల హాయ్ శ్రీరెడ్డి గారు థ్యాంక్ యూ బ్యూటిఫుల్ అని చెప్పారు. ఆర్వీఎస్ డైట్ మౌలీ ఖాన్ పఠాన్ వితౌట్ ఐ థ్యాంక్ యూ మేడం ఫర్ యువర్ సపోర్ట్. ఓర్సు యాదగిరి గారు థ్యాంక్ యూ. అండ్ కుమార్ స్వామి హాయ్. అండ్ చాలా ప్రైజింగ్ కామెంట్స్ ఉన్నాయి. నేను చెప్తే మళ్ళీ అది ఎక్కువ ప్రైజ్ చేసుకుంటున్నట్టు ఉంటుంది కాబట్టి ఏమైనా క్వశ్చన్స్ లాంటివి అడిగితే నేను దానికి సమాధానం చెప్తాను. వై కాంట్ యూ అరవింద్ చౌదరి జై హాయ్ బేబీ యువర్ ఫేస్ సూపర్. కొంచెం నలుగురిలో నారాయణ అనే సొసైటీలో సూపర్ యూ మేకింగ్ బ్యూటిఫుల్. సురేష్ యాదవ్ హాయ్. అండ్ యుగేష్ జగన్ గారు కెన్ ఐ ఆస్క్ వన్ క్వశ్చన్ మేడం? ఎస్ ఆఫ్ కోర్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఫైసల్ హాయ్. యోగా త్రినాథ్ చౌదరి మ్యామ్ కాంట్ యూ సే ప్లీజ్? నో సూపర్. ఈశ్వర్ ఎక్సలెంట్ ప్లీజ్ బీ కంటిన్యూ. సూపర్ రిప్లై ఇచ్చావు శశిధర్. దేవ్ కుమార్ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. పవన్ కళ్యాణ్ కోసం బాగానే మాట్లాడారు, కానీ జగన్ చంద్రబాబు నాయుడుని కలిపి ఫైసల్ ఐ మిస్ యూ వాట్. సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నరేష్ గౌడ్ థ్యాంక్ యూ సో మచ్. శ్రీరెడ్డి గారు సూపర్. రవితేజ ఎస్ థ్యాంక్ యూ. ఎస్ అఫ్ కోర్స్ క్యాంపెయిన్కి రమ్మంటే కనుక డెఫినెట్గా వచ్చే ఆలోచన ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఛాలెంజ్ చేసి ఉన్నాను, మీ అందరికీ గుర్తుంది. నేను పవన్ కళ్యాణ్ గారిని అదే నాకు వెన్నుపోటు పొడిచిన ఒక లేడీ అనాలా ఇంకోటి ఏమన్నా అనాలా, ఎందుకంటే ఆవిడ ట్రాన్స్జెండర్ కాబట్టి, ఆవిడ వెన్నుపోటు పొడిచినప్పుడు నా కాల్ రికార్డ్ ఒకటి దొంగతనంగా బయటేసినప్పుడు ఒక మాట అన్నాను, ఆయన గెలవనివ్వను అని. ఎందుకంటే బికాజ్ వీ నో వెరీ వెల్ ఇన్ డెప్త్ హీఈస్ నాట్ ఎ గుడ్ పర్సన్ అని. సో ఖచ్చితంగా గ్లాస్ వచ్చే అవకాశం లేదు. అయిపోయిన తర్వాత ఆ గ్లాస్లో ఏదైనా పోసుకుని దేవదాస్ అవ్వాల్సిందే తప్ప అది ఆ గ్లాస్ మాత్రం గెలిచే అవకాశం అయితే లేదు. రాజేష్ యాదవ్ నాగబాబు ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెడదామని ట్రై చేస్తున్నాడు. కరెక్ట్. తన కుటుంబానికి న్యాయం చేయలేని వాడు రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు? కరెక్ట్. ఈశ్వర్ రామరపు యువర్ గ్రేట్ థ్యాంక్ యూ. రమేష్ రెడ్డి యువర్ సూపర్. మెగా ఫ్యామిలీకి బాగా బూతు. ఒక లుచ్చా స్కిట్ ప్రోగ్రామ్. కరెక్ట్. ఈ వెంకటేష్ దొర చాలా బాగా ఇచ్చావు బ్యాక్ 6th కామెంట్కి.
కరెక్ట్, ఎప్పటికప్పుడు ఇచ్చేసేయాలి. మరి మనం మనకి స్టాక్ పెరిగిపోతుంది రోజు రోజుకి. వీళ్ళు ఎవరొకళ్ళని తిడుతూనే ఉన్నారు, ఏదో అందరినీ తిట్టి వీళ్ళు గెలిచేద్దాం అనుకుంటున్నారు. ఈవెన్ చనిపోయిన వాళ్ళని కూడా తిట్టుతున్నారంటే వీళ్ళకి ఎంత ధైర్యం అండి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు ప్రజా సమస్యల మీద ఇప్పుడు కేసీఆర్ గారి మీద దండెత్తే అంత అవకాశం ఉందండి? ఎనీ ప్రభుత్వం ఒకటో రెండో ఉంటాయి ప్రాబ్లమ్స్, ఈ 100కి 100% సాల్వ్ చేసే అవకాశం ఏ ముఖ్యమంత్రికి ఉండదో అది ప్రజలకి తెలుసు, అందరికీ తెలుసు. ప్రజా సమస్యలు ఉంటాయి కాబట్టే ప్రజల్లోకి ఈ ప్రజల చేత ఎన్నుకోబడిన అధికారులు వస్తారు. సో వాళ్ళకి సమస్యలు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఒకటి రెండు సాల్వ్ చేయనంత మాత్రాన వాళ్ళు మంచి నాయకులు కాదంటే కుదరదు కదా. సో కేసీఆర్ గారిని అనగలిగే సత్తా ఉందా? మోడీ గారు చేసిన ఇప్పుడు కుంభకోణాలు బయటపడినాయి, వాటి గురించి మాట్లాడే అంత సత్తా ఉందా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి కానీ నాగబాబు గారికి కానీ? ఈరోజు కాలిగోర్ అనే మాటకి మీరు ఇంత రాద్ధాంతం చేసినప్పుడు మరి మోడీ గారు చేస్తున్న కుంభకోణాల గురించి మాట్లాడే అంత ధైర్యం కానీ సత్తా కానీ మీకుందా అని నేను అడుగుతున్నాను. మీ అన్నయ్య దాచిన కోట్ల గురించి, మీ అన్నయ్య అటు ఆ పార్టీ దగ్గర నుంచి తీసుకున్న కోట్ల గురించి మాట్లాడే సత్తా నీకుందా అని మాట్లాడుతున్నా. ఈరోజు నువ్వు దీనమైన స్థితికి పడిపోయింది మీ అన్నయ్య అని చెప్పుకోవడానికి నీకు సత్తా ఉందా అని అడుగుతున్నా. ఆ రోజు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అరుస్తున్నప్పుడు నాగబాబు స్టేజ్ మీద ఉండి పవన్ కళ్యాణ్ని తిట్టిన సందర్భాలు మీకు గుర్తున్నాయా అని నేను అడుగుతున్నా. ఇలా నేను చెప్పుకుంటా పోతే నేను గొక్క తిప్పుకోకుండా మాట్లాడగలను మీరు చేసిన వ్యాఖ్యల గురించి. ఆ వ్యాఖ్యలు మీ ముడ్డి కింద ఉన్న నలుపు మీకు తెలియదు, కానీ వేరే వాళ్ళందరి గురించి కాలుగోర్లకిలో మట్టి ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు. బాలయ్య బాబు గారు ఫ్యాన్స్ అందరి దగ్గర నుంచి చాలా సపోర్టివ్ మెసేజెస్ వస్తున్నాయి. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ టుడే. అండ్ ఆల్సో వైఎస్ జగన్ గారు ఫ్యాన్స్ కానివ్వండి, వైఎస్ఆర్సీపీ అభిమానులు కానివ్వండి, అలాగే టీడీపీ అభిమానుల దగ్గర నుంచి మంచి సపోర్ట్ అలాగే దొరుకుతుంది. చాలా ఐఎమ్ సో 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 థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఇటు మన టీడీపీ తరఫు నుంచి కానీ లేకపోతే వైఎస్ గారి తరఫు నుంచి గారి జగన్ గారి పార్టీ తరఫు నుంచి కానీ ప్రాపర్ ఒక లేడీ ఒకళ్ళు బయటకు వచ్చి వీళ్ళకి ఎదురు సమాధానాలు చెప్పి వీళ్ళు ఇచ్చే కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు. కాబట్టి ఇన్నాళ్ళు నేను సైలెంట్గా ఉన్నాను, ఏం జరుగుతుందో అని సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నాను. కానీ శృతి మించిన మాటలు, లూజ్ టంగ్లు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు, వాళ్ళు సైలెంట్గా ఉన్నారు కదా. అంటే ఇప్పుడు కొన్ని 10 కోట్లో 100 కోట్లో పెట్టి సినిమా తీసినప్పుడు ఇప్పుడు బాలయ్య బాబు గారు ఒక చిన్న కామెంట్ అన్నా కానీ దాన్ని పెద్ద రచ్చరచ్చ చేద్దామనే ఉద్దేశంతో, ఆయన రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఇవి. ఆ సినిమాని అడ్డుకుందామని చెప్పి ఇండైరెక్ట్గా ఆ సినిమా బిజినెస్ మీద కానివ్వండి, లేకపోతే బాలయ్య బాబు గారు వాళ్ళ అన్నయ్య కన్నా ఎక్కువ హిట్లు కొడుతున్నారు, వాళ్ళ అన్నయ్య కన్నా బాగా అటు రాజకీయాలుగాను యాక్టివ్గా ఉంటున్నారు, అలాగే సినిమాల్లో కూడా హిట్లు కొట్టి ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉన్నారు, ఈయన ఈ విధంగా ఆ విధంగా కూడా అప్పర్ హ్యాండ్లో ఉన్నారు అనే దాంతో ఒక అక్కసుతో వాళ్ళ సినిమా హిట్ అవుతుందా లేదా అని చెప్పి వాళ్ళ అబ్బాయి సినిమాలు కూడా అంతంత మాత్రంగా ఆడటంతో ఇలా రకరకాల కారణాలతో అక్కసులతో చేసే ఒక వెర్రి ప్రయత్నంలో ఒక వెర్రితనం, పిచ్చితనం, ఒక చిన్న పిల్లల మనస్తత్వం అని చెప్పేసి నాగబాబు గారు ఈరోజు అందరి ముందు ప్రూవ్ చేసుకున్నారు. ఈరోజు ఆ 6th కామెంట్ రిలీజ్ చేయడం వల్ల, రిలీజ్ చేయకపోయినా అసలు ఏదో ఉండుంటుంది అని చెప్పి ప్రజల్లో ఒక క్యూరియాసిటీ అలా ఉండిపోయి ఏందో అనే ఒక కెపాసిటీ అది ఉండిపోయారు, క్యూరియాసిటీ. అనవసరంగా అది రిలీజ్ చేసి కాలిగోరి స్థాయికి ఆయన పడిపోయాడు. ఎప్పుడో 2012లో చేసింది. మా ఊళ్ళో అంటారు బాగా నవ్వొచ్చినప్పుడు, ఒరే దేంతో నవ్వాలో అర్థం కావట్లేదురా అని చెప్పి. ఇప్పుడు ఆ డైలాగ్ గుర్తొచ్చింది నాకు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. లేట్ అయిపోయింది. రేపు ఎర్లీ మార్నింగ్ నాకు 6 o'clockకి నాకు నా వర్క్ ఉంది, నా క్లాసులు ఉన్నాయి. సో ఆబ్వియస్లీ నేను మార్షల్ ఆర్ట్స్ ఒకటి అండ్ డాన్స్ క్లాస్ ఒకటి, జిమ్ ఒకటి కంపల్సరీ వెళ్తాను. నా టైమింగ్స్ నేను ఫాలో అవుతాను అండ్ మధ్యలో షూట్స్ ఫాలో అవుతున్నాను. చెన్నై నాకు లైఫ్ ఇచ్చింది, మెగా వాళ్ళ పుణ్యమా అని చెప్పి నా లైఫ్ అక్కడ స్పాయిల్ చేసేసినా కానీ చిదిమేసినా కానీ చెన్నై నన్ను హక్కును చేర్చుకుని, చెన్నై ప్రజలు మళ్ళీ వాళ్ళ బిడ్డలాగా స్వీకరించి, నా కళ్ళలో నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళలో నీళ్లు పెట్టుకుని
నన్ను బాగా అర్థం చేసుకున్న మనుషులు చెన్నై మనుషులు. సో ఖచ్చితంగా అలా అని నా పుట్టింటికి, నా ఆంధ్రాకి కానీ నా తెలంగాణకి కానీ నన్ను బాగా ప్రొఫెషనల్గా పైకి తీసుకొచ్చి నాకు ఒక లైఫ్ ఇచ్చి ఈరోజు నన్ను ఒక మనిషిని చేసింది గడ్డ హైదరాబాద్. సో నేను పుట్టింది విజయవాడ, పెరిగింది విజయవాడ. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మా వాళ్ళని కానీ మా వాళ్ళని అన్న వాళ్ళని కానీ మా గడ్డ మీద ఉన్న పురుగులను కానీ వేరేసే హక్కు, ఆయుధం ఒక తెలుగు బిడ్డగా నాకుంది. సో ఖచ్చితంగా మా తెలుగు గడ్డకి అన్యాయం చేసే ఏ పురుగులనైనా సరే ఏర్పారేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. పడుకోండి, స్వీట్ డ్రీమ్స్. ఫ్యామిలీస్ని బాగా రెస్పెక్ట్ చేయండి. ఇలాంటి కుళ్ళు స్కిట్లు, పనికిరాని స్కిట్లు చూసి అది ఫ్యామిలీస్కి, యూత్ మీద ఎటువంటి ఎఫెక్ట్ పడకూడదని, అది చూసి మీరేదో పెద్ద జడ్జి అని అది కోర్టులో జడ్జిలాగా మీరు ఫీల్ అవ్వకండి. మీరు నీచమైన నవ్వులు నవ్వేవాళ్ళు మీరు నీచమైన కామెంట్స్ చేస్తూ అనవసరంగా ఫ్యాన్స్ మధ్య చిచ్చులు రేగొట్టి హింసాత్మకమైన కార్యక్రమాలకి మీరు ఆజ్యం పోస్తున్నారేమో అనిపిస్తుంది. దయచేసి నాగబాబు గారు ఇక్కడితో ఆపేసేయండి. దీనికన్నా ముందుకెళ్తే నష్టం ఎట్టి పరిస్థితుల్లోనూ మా బాలయ్య బాబు గారి ఫ్యాన్స్కి కానీ టీడీపీకి కానీ ఏమీ జరగదు. మీరు చేసిన దానివల్ల మాకు ఇంకా ఐక్యత పెరిగింది అందరిలోనూ. అందరు ఫ్యాన్స్ ఏకమయ్యారు. మీ వాళ్ళ ఫ్యాన్స్ మీద ఈరోజు ఒక చిన్న చూపు వచ్చేసిందంటే కేవలం నాగబాబు గారు చేసిన కామెంట్స్ వలన. ఈరోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఒక పవర్లా ఉండేది, ఈరోజు పవర్ లేని స్టేషన్ లాగా పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితాన్ని కూల్చిన వారిలాగా ఈరోజు చరిత్రలో మీరు మిగిలిపోతారని చెప్పేసి నేను చాలా క్లియర్గా తెలుసుకున్నాను. జై హింద్, జై బాలయ్య, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు గారు, జై జగన్ గారు. అండ్ నా ప్రియతమ నేత అండ్ నా గుండెల్లో ఎక్కువగా నేను పూజించుకునే నేత జగన్ గారు. అలాగే దివంగత ముఖ్యమంత్రి మా వైఎస్ఆర్ గారు. ఆయన పేరు పెట్టి కూడా పిలిచే అర్హత నాకు లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. నేను ఏమైనా తప్పులు మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఎవరినైనా హర్ట్ చేసే కంపల్సరీ ఉంటాయి ఆబ్వియస్లీ. మీ మనసు నొచ్చుకుని ఉంటుంటే సారీ. బట్ మీరు చేసిన వ్యాఖ్యల వల్ల మా వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్, బాయ్.